బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. అందరూ ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు కదా, మీరు రచ్చలు గెలిచారు. ఒక రచ్చ కాదు, 2-3 రచ్చలు గెలిచి రచ్చ చేసి ఇంట గెలిచారు. భాషకి, సంగీతానికి భాష లేదని, ఎల్లలు లేవని, విద్వాన్ సర్వత్ర పూజ్యయేత్ అనే మాట మంగళంపల్లి బాలకృష్ణ లాంటి పెద్దవాళ్ళు మహనీయులకి ఎలా అయితే చెల్లుతుందో మీకు కూడా 100% అది చెల్లుతుంది. ఎందుకంటే మలరే మౌనమా ఉంది కదా, అది పాడిందేమో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి గారు, వాళ్ళిద్దరూ తెలుగు వాళ్ళు. దాని అద్భుతమైన స్వరరచన చేసింది మీరు తెలుగువారు. ముగ్గురు తెలుగువారు వాగ్గేయ త్రయంలాగా, సంగీత త్రయంలాగా ముగ్గురు తెలుగువారు చేసిన ఆ పాట తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయ్యి మొత్తం ఎరలు లేకుండా మొత్తం దక్షిణాది మొత్తం కూడా విస్తరించి అది మోస్ట్ హాంటింగ్ మెలడీ అన్ని తరాల వాళ్ళకు కూడా. సో దాంతో ఒకసారి మొదలు పెడదాం సార్. ఇప్పుడు నా పాట పాడమంటారా? అంతే కదా. అది ఈ పాటని ఫస్ట్ నేను చేసి ఎలా పుట్టింది ఈ పాటని ఫస్ట్ నేను కంపోజ్ చేసింది ఒక తెలుగు సినిమాకే. అది చాలామందికి తెలియదు. అది ఒక తెలుగు సినిమాలో ఈ పాటను ఫస్ట్ రికార్డ్ చేశాను. రికార్డ్ చేసాక దాన్ని ఎంత అశ్లీలతగా చూపించాలో అంత అశ్లీలతగా దర్శకుడు చూపించాడు ఆ సినిమాలో. ఇది జరిగింది, క్రియేటివిటీ అంతా చూపించారు, ఆయన క్రియేటివిటీ అంతా. అది చూడగానే నాకు చాలా బాధ వేసింది. అదేంటి అంత మంచి పాటని తీసుకెళ్ళి ఈ రకంగా షూట్ చేసేదేమిటి, మీకు ఇలా కావాలంటే నేను వేరే పాట చేసేవాడిని కదా, ఈ పాటను అనవసరంగా మనం అది సందర్భానికి కానట్టుగా అనిపించింది ఆ పాట అని చెప్తేనేమో దాని అంటే మాట్లాడి ప్రయోజనం లేదు, అయిపోయింది ఆ పాటని. ఆ సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు అసలు ఆ సినిమా. సో ఈ ట్యూన్ మాత్రం నా మనసులో ఉండిపోయింది. తమిళంలో ఆయన కర్ణ అని ఒక సినిమా చేస్తున్నప్పుడు ఇలా ఒక ట్యూన్ నా దగ్గర ఉంది, దీన్ని మనం యూజ్ చేసుకుందాం అని అంటే వినిపించాను అన్నమాట. వినగానే అంటే తమిళానికి అది చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇప్పుడు ట్యూన్గా ఉన్నప్పుడు ఇంత గ్యాప్ ఉంది. సో ఇది అంటే నేను చెప్పేది ఆ టైంలో ఉన్న సాంగ్స్కి చాలా వైవిధ్యంగా అనిపించింది అనమాట. పూర్తి భిన్నంగాను. అంటే అప్పుడు అన్నీ ఎక్కువ వెస్టర్న్ సాంగ్స్ వచ్చేవి, అలాగే ఫాస్ట్ పేస్ సాంగ్ ఉన్నప్పుడు ఇది చాలా స్లో పేస్ సాంగ్ అండ్ అది మందస్థాయిలో పాట ఇప్పుడు అని చెప్పేసి దానికి. కానీ నేను చెప్పాను చాలా గొప్పగా తయారవుతుంది ఈ పాట అని చెప్పేసి రాసిన తర్వాత పాడాక ఇంకా నాకు తమిళనాట నాకు ఒక అడ్రస్ అనమాట. ఇవాళ దాకా ఆ పాట చెప్తే అంటే ఆ పాటే నాకు అంత గుర్తింపు తీసుకొచ్చింది. అసలు ఫస్ట్ అందరూ తిరిగి చూసి ఎవరి విద్యాసాగర్ని అనిపించుకున్న పాట అనమాట అది. సో ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ ఏంటి ఆ పాటే నేను అనమాట, నేనే ఆ పాట. ఇప్పుడు ఆ పాట చెప్పిన వెంటనే నేను గుర్తొస్తాను వాళ్ళకి. అవును, అలాగా మీరు అనగానే ఆ పాట గుర్తొస్తాను. అది అంటే మలరే మౌనమే వేదమా అన్నారు కదా, ఇప్పుడు ఆయన మాట్లాడిందే వేదం అంటారు. మీరు ఏది చేసినా వీళ్ళకి వేదం అయిపోయింది. ఒకసారి అదే అంటారు సార్. மலர்கள் பேசுமா பேசினால் ஓயுமா చివరిలో జానకి గారు మూత అంటారు కదా, మలరే అంటే దాని ఒక్కొక్క స్వరానికి సంధిలాగా అనమాట. నెక్స్ట్ హమ్మింగ్ చాలా గొప్పగా. అంటే అది జరిగినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది మీతో చెప్పాలి. ఏంటంటే ఈ పాట చాలా భిన్నంగా ఉంది, అప్పటికి ఉన్న పాటల్లో భిన్నంగా అనిపించింది. ఒక క్లాసిజం ఉన్న పాట. ఇంతవరకు నేను ఊహించగలిగాను ఈ పాట ఇట్ విల్ మేక్ అ గుడ్ ఇంపాక్ట్, ఆడియన్స్ విన్న వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది అన్నంతవరకే నా యొక్క ఊహ ఉండింది. ఆ కాలంలో ఇది తెలుగు వాళ్ళకి చాలామంది తెలియదు అనమాట. చెప్పాలి, ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి నేను. బాలుగారు ఆ టైంలోనేమో
ఎక్కువ ఆయన కొంచెం వాయిస్ ట్రైన్ ఉండడం వలన సాయంకాలం 6ంటికి పైన ఏ పాట పాడరు ఆయన. అంటే ఏ పాటలైనా మార్నింగ్ టు ఈవినింగ్ వరకే. 6 తర్వాత ఆయన వాయిస్ స్ట్రెస్ తీసుకొని మళ్ళీ మర్నాడు పాడడం, ఇది ఆయనకి అవును, వోకల్ కార్డ్ కొంచెం ఇబ్బంది వచ్చింది. కొంచెం ఇబ్బంది వచ్చిన సమయంలో అనమాట. ఈ పాట రికార్డ్ చేసినప్పుడు ఆ టైం అనమాట. కాబట్టి ఆయన ఆవేళ నాకు ఇంకో పాట పాడారు, వేరే సినిమాకి వేరే పాట పాడారు. పాడి 5:30 అయింది, ఆ పాట అయిపోయింది. ఇంకా ఆయన పెట్టి బేడ సర్దుకొని బయలుదేరడానికి రెడీ అవుతుంటే నేను చెప్పిన ఇంకో పాట ఉంది, పాడలేరు. నీకు తెలుసు కదా విద్య, రేపు వచ్చి పాడతాను. నేను పర్వాలేదు రేపే పాడదాం, ఏం అవసరం లేదు, కానీ ఒకసారి పాట వినేసి వెళ్ళిపోండి. ఎవరు పాడారు, డ్యూయెట్ అని అడిగాడు. అవును, జానకమ్మ గారు పాడారు. అప్పుడు రికార్డ్ అయిపోయింది జానగారి వర్షం. ఆవిడది తీసాను, ఆల్రెడీ తీసి ఆవిడ వర్షన్ ఉంది, ఈయన పాడాల్సింది ఉందన్నమాట ఇంకా బ్యాలెన్స్. అంటే అవునా సరే అని చెప్పేసి ఆయన మేనేజర్, అప్పుడు విఠల్ కదా కూడా, ఇప్పుడు విఠల్ ఉండేవాడు, విఠల్ బ్యాగ్ పెట్టే అని చెప్పేసి కారుకు పంపించాడు. ఆయన లోపలికి వచ్చి కూర్చున్నాడు, పాట ప్లే చేసాం. విన్న తర్వాత ఇలా తలకాయ దించుకున్నారు ఒక 5 నిమిషాలు. విఠల్ బ్యాగ్ తీసుకున్నాను. ఈ పాట ఇవాళ పాడకుండా వెళ్తే నేను పాపం చేసిన వాడిని అవుతానని చెప్పేసి లోపలికి వెళ్ళి 6:15కి మొదలెట్టి 11:30 దాకా పాడారు ఆ పాటను. ఇది చాలామందికి తెలియదు, నేను చెప్పాలి. అంటే మాలో బాలుగారు సూపర్ ఫాస్ట్గా పాడతారు కదా. ఆ పాటను పాడేశారండి ఆయన, గంటలో పాడేశారు ఆయన. ఆయనకి తృప్తి లేదు ఆయనకి ఏమిటంటే ఇంకా నేను బాగా పాడాలి 11:30 దాకా. నేను అన్నాను, చాలు బాగా వచ్చే చాలా టేకులు ఉన్నాయంటే, విద్య ఊరినే ఉండు, నేను పాడుతుంటాను, నువ్వు కావలిస్తే అన్నీ ఆఫ్ చేసుకొని మీరు ఇంటికి వెళ్ళిపోండి, నేను పాడుతూనే ఉంటానని చెప్పి ఆయన 11:30 దాకా పాడారు. పాడిన తర్వాత ఆ టైంలో కొంచెం ఆయన భారీగా ఉండేవాడు మనిషి, హెవీ పర్సనాలిటీ. పాడేసి అందరం ఓకే అన్నాం, అందరికీ చాలా హ్యాపీ ఆయన పాడిన విషయం. 11:30కి లోపలికి వచ్చాడు. ఆయన వస్తూనే మోకాళ్ళ మీద పడిపోయాడు, మోకాళ్ళ మీద పడిపోయి 2 చేతులు ఎత్తి, ఈ పిక్చర్ డైరెక్టర్ మీరు, ప్రొడ్యూసర్, ఒక పాఠకుడికి దొరికే పాట చాలా అరుదైన పాట ఇది. ఇక్కడ మేము కురించి మల్లర్ అంటారు తమిళ్లోని, అంటే 12 years వన్సే ఒక పుష్కరానికి ఒకసారి పూస్తుంది అనమాట పువ్వు. అది ఇక్కడ ఉన్న అటువంటి పువ్వు లాంటి పాట ఇది. ఎప్పుడో చాలా అరుదుగా వచ్చే పాటని మీరు చిత్రీకరణ చేసినప్పుడు ఇది ఎల్లకాలం నిలిచిపోయే పాట. దీన్ని చిత్రీకరణ మీరు చేసినప్పుడు మాత్రం ఎటువంటి అశ్లీలత లేకుండాను, ఎప్పుడు ఎవరు చూసినా సరే చాలా రమ్యంగా, మీరు ఇట్స్ లవ్ సాంగ్ డ్యూయెట్, కానీ దాన్ని చాలా నాగరికతతో మీరు తీయండి, అశ్లీలత వద్దు దయచేసి, ఇది నా మాటగా మీరు మన్నించి ఈ టైప్లో ఈ ఒక సాంగ్ మాత్రం అలా పిక్చర్ వచ్చేది, మిగతా సాంగ్లు ఎలాగైనా తీసుకోండి, కానీ ఈ ఒక పాట మాత్రం ఇది ఎల్లకాలం నిలిచిపోయే పాట. ఎప్పుడు ఈ పాటను చూసినా మనకి మనసును రంజింపజేసే విధానంగా ఉండాలి పిక్చర్ అని చెప్పి, ఇది నా యొక్క పర్సనల్ రిక్వెస్ట్ అని చెప్పి లేచి నించుని నన్ను కౌగిలించుకొని 1 గంట సేపు మాట్లాడుకుని ముచ్చరించుకొని 12:30కి వెళ్ళారు ఆయన. ఆయన అంత దీర్ఘదర్శనం. ఇవాళకి ఆ పాట రికార్డ్ చేసి 30 years అయింది. కానీ ఇవాళకి ఆ పాట తాలూకా ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వినిపించిన వెంటనే తమిళనాట కాదు, ఎక్కడ ఎవరున్నా సరే, ఏ దేశంలోనే సరే, తమిళియన్స్ ఉన్నారంటే దట్ సాంగ్ డిమాండ్స్ అండ్ కమాండ్స్ రెస్పెక్ట్. ఒక ప్రార్థనా గీతం ఉన్నాగా వాళ్ళకి, అది అంత పెద్ద ఇంపాక్ట్ చేసింది. ఇట్ వాజ్ అ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ ఆల్సో. ఇట్ మేడ్ మై మార్క్. అంటే సో అండ్ సో హెస్ అరైవ్డ్ ఆన్ ది సీన్ అన్నట్టుగా అన్నమాట. అంతే, మీ ముద్ర, నా ముద్రగా తయారైంది. అది 30 ఏళ్ళు 3 దశాబ్దాలు అయిపోయింది కదా. జానకి గారు ఏమన్నారు సార్ దానికి? జానకి గారు ఏమనలేదు. ఆవిడ పాడినప్పుడు బాగుంది పాట అన్నారు, అంతవరకు పాడేసి వెళ్ళిపోయారు. ఆవిడ హాఫ్ పోర్షనే కదా ఆవిడకి, అందులో సగమే పాడారు, కరెక్షన్ చేస్తూ ఆవిడ పాడేసి వెళ్ళిపోయారు. బాగుంది, చాలా బాగుంది పాట అన్నంతవరకే ఆవిడ చెప్పి, ఈయన పాడినప్పుడు పూర్తి చెందింది కదా పాట. ఇప్పుడు ఫీమేల్ అండ్ మేల్ మొత్తం వింటున్నాం, కంప్లీట్ వర్షన్ వింటున్నాం. అది విత్ మ్యూజిక్. అది